అలాగే నా పేరు మైదరావు ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ రెగ్జిస్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో అల్లు అర్జున్ గారి AA22x A6 అల్లు అర్జున్ గారి 22nd సినిమాకి సంబంధించి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. సో రేపు మనకి టైటిల్ రివీల్ అయితే ఉంటుంది. సో అంతకుమించి మనం అయితే ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదని ఆల్రెడీ నేను ముందే చెప్పేశాను. కాకపోతే పోస్టర్ అంటే అట్లీస్ట్ ఫస్ట్ లుక్ లాంటిదైనా రిలీజ్ చేస్తారేమో అనుకున్నాను, కానీ అది ఏందో స్పైడర్ మ్యాన్ సినిమాలో క్యారెక్టర్ ఉంటుంది డాక్టర్ ఆక్టోపస్ ఏదో మొత్తానికి, అది కాదు డాక్టర్ ఆక్టోపస్ కాదు, ఇంకొకడు ఉంటాడు. అంటే లైక్ అతను కూడా డాక్టరే, ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా రాకాశ బల్లులుగా చేస్తారు అది ఇదని చెప్పి ఏదో చేస్తారు కదా మొత్తానికి. సో అందులో ఏంటంటే లైక్ లాస్ట్కి ఒక యాంటీడోట్ ఇంజెక్షన్ని మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేస్తే అప్పుడు పీపుల్ అంతా కూడా నార్మల్ అవుతారు. సో అక్కడ బేసిక్గా కొంచెం అంటే లిజర్డ్స్ లాగా, సో కొంచెం ఆ వైబ్ వచ్చింది నాకు అట్ ద సేమ్ టైం. అండ్ అలాగే నాకు కొంచెం యతి అంటే లైక్ మన మన ఏమంటారు లెజెండ్స్ అంటే కొన్ని కథలు ఉంటాయి, కొన్ని బాగా పాపులర్ కథలు ఉంటాయి. యతి అని ఒక పాత్ర ఉంటుంది, అంటే ఒక పెద్ద జీవి ఉంటుంది అని చెప్పి చాలామంది నమ్ముతుంటారు. ఇప్పటికీ హిమాలయాల్లో ఉందని నమ్ముతుంటారు. సో దాని గురించి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. ఈవెన్ వేరే దేశాల్లో కూడా ఇది బాగా పాపులరే ఈ యతి అనేది. సో అంటే అంటే అలాంటి ఒక బిగ్ ఫుట్ అంటారు వేరే దేశాల్లో. కాకపోతే సో దాని చేతుల ఫీలింగ్ కలిగింది నాకు. సో అట్ ద సేమ్ టైం సంథింగ్ విచ్ ఈస్ వెరీ డిఫరెంట్ అన్న ఫీలింగ్ అయితే బాగా గట్టిగా కలిగింది. అంటే ఇట్స్ లైక్ ఐ సినిమా గుర్తుందా? ఐ సినిమాలో రాక్షస లుక్లో ఒక పాట ఉంటుంది కదా, సో అదొక వైబ్ వచ్చింది. సో మెనీ వైబ్స్ అంటే మనకి ఎటువంటి క్లారిటీ లేదు కదా దీని మీద, అందువల్ల ఏంటంటే మల్టిపుల్ ఒపీనియన్స్ అయితే కలుగుతున్నాయి అనమాట. సో దీని మీద అందుకే కొన్ని థియరీస్ కూడా ఫామ్ అయ్యాయి యాక్చువల్గా ఇప్పటికిప్పుడే. సో వాటి గురించి కొంచెం డిస్కస్ చేద్దాం. అంటే ఈ ఇమేజ్ని బట్టి వాళ్ళు ఏదైతే ఇప్పుడు ఈ పోస్టర్ రిలీజ్ చేశారో సో దాని బేసిస్ మీద కొంచెం డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో దాని బేసిస్ మీద వచ్చిన ఫస్ట్ థియరీ ఏంటంటే అది ఖచ్చితంగా అల్లు అర్జున్ గారే, అది పక్కాగా అల్లు అర్జున్ గారే అదైతే చేస్తున్నారు. సో అంటే అల్లు అర్జున్ గారు బేసిక్గా ఒక కైండ్ ఆఫ్ లైక్ ఒక వియర్డ్ యానిమల్ ప్లస్ హ్యూమన్ హైబ్రిడ్ లాగా కనబడబోతున్నారు అనే కైండ్ ఆఫ్ ఒపీనియన్ అయితే ఉంది. జనరల్గా అల్లు అర్జున్ గారు 3 పాత్రలు చేస్తున్నారు అనే పాయింట్ ఉంది, ముందు నుంచి ఉంది. అల్లు అర్జున్ గారు ఫాదర్గా ఒక రోలు, సన్గా ఒక రోల్ చేయబోతున్నారు. అది కాకుండా మూడోది ఒక డిఫరెంట్ లుక్ ఏదో ఉంటుందని చెప్పి అప్పుడే మనం మాట్లాడుకున్నాం. నేను ఏం చెప్పా అప్పట్లో, కాకపోతే ఈ మార్వెల్ అదే అవెంజర్స్లో థానోస్ ఎలాగైతే ఉన్నాడో అలా ఉంటాడు అన్నట్టుగా చెప్పాను నేను. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ యానిమల్ వైబ్ వచ్చింది. అంటే ఇట్స్ లైక్ అది ఇంటర్ గ్యాలాక్టిక్ పర్సన్ అన్న ఫీల్ ఉంటుంది థానోస్. ఇక్కడ అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. ఇట్స్ లైక్ క్రీచర్. సో ఆ క్రీచర్ వైబ్ అయితే వచ్చింది. సో ఇప్పుడు ఏదైతే పోస్టర్ రిలీజ్ చేశారో సో మేబీ ఆ 3వ రోల్ ఇదే అయ్యి ఉండొచ్చు. సో అల్లు అర్జున్ గారు ఏంటంటే ఈ హ్యూమన్ అండ్ క్రీచర్ హైబ్రిడ్ లాగా కనబడుతూ ఉండొచ్చు మనకి 3వ రోల్లో. అల్లు అర్జున్ గారు ఈ సినిమాలో 3 రోల్స్ చేస్తున్నారు అనే పాయింట్ అయితే ఉంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ మనకి స్టార్టింగ్లో ఏదైతే ఒక అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ చేశారో అనౌన్స్మెంట్ వీడియోలో కూడా గమనించినట్టయితే అల్లు అర్జున్ గారు సేమ్ ఇలాంటిదే, అంటే ఇప్పుడు ఏదైతే మనకి లుక్ ఇచ్చారో పోస్టర్లో సేమ్ అలాంటిదే హ్యాండ్స్ ఒకదాన్ని చూస్తూ ఉంటారు అనమాట. సో అది ఇప్పుడు బాగా అర్థమవుతుంది. ఓకే ఇది అప్పుడు ఉంది, అందుకని అప్పటి నుంచి దీన్ని కొంచెం బాగా చూస్తూ వచ్చారు అదంతా కూడా అని చెప్పి అర్థమవుతుంది అనమాట. సో అల్లు అర్జున్ గారు ఈ 3 రోల్స్ చేస్తున్నారు. అండ్ ఆ 3వ రోల్ ఇది అన్న ఫీలింగ్ అయితే ఉంది. సో బట్ ఏంటంటే రేపు ఏం రిలీజ్ చేస్తారో నాకైతే ఐడియా లేదు. ఎందుకంటే నా గెస్ ఏంటంటే రేపు అల్లు అర్జున్ గారు లుక్ ఏమి రిలీజ్ చేయరు మోస్ట్లీ. సో కంప్లీట్గా కాకపోయినా అట్లీస్ట్ ఆ వెనక నుంచో బ్యాక్ షాటో ఏదో ఒకటి మొత్తానికి రివీల్ చేసి ఏదో ఒకటి ఆ బ్యాక్ షాట్తో పాటుగా టైటిల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. లేదంటే సైడ్ లుక్కో అలాంటిది ఏదో ఒకటి రిలీజ్ చేసి టైటిల్ ఇచ్చే టైటిల్ రివీల్ చేసే ఛాన్స్ అయితే ఉంది. టైటిల్ ఇప్పటికొచ్చి లీక్ అవ్వలేదు, అది హైలైట్. అది సాయంత్రం లోపు లీక్ అయిపోతే నేను వీడియో చేస్తాను. బట్ మోస్ట్లీ లీక్ అయ్యే అవకాశాలు అయితే లేవు 1% కూడా లేవాడ. సో అది చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు మొత్తం అంతా కూడా. బట్ వీడియో కంటెంట్ అయితే ఏమీ రావట్లేదు, గ్లిమ్స్ రాదు. తర్వాత అట్ ద సేమ్ టైమ్ సాయి అభ్యంకర్ స్కోర్ ఎలా ఉంటుంది అని చెప్పి కూడా వెయిటింగ్ యాక్చువల్లీ చాలామంది. సో అది కూడా ఏమీ లేదు. సాయి అభ్యంకర్ స్కోర్ కూడా మనకేమీ పెద్దగా రాదు. సో అది కూడా తెలిసిపోతుంది.
సో కొంచెం కష్టమే బేసిక్గా, అంటే చాలా చాలా హెవీలీ యాంటిసిపేటెడ్ సినిమా కదా. సో ఆ టైంలో మనకి ఈ టైంకి ఏదైనా వస్తే బాగుండు అనుకున్నారు చాలామంది. సో చాలా చాలా హెవీగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అయితే ఉంది ఈ సినిమాకి. ఎందుకంటే హెవీ విఎఫ్ఎక్స్ ఓరియంటెడ్ సినిమా ఇది. చాలా విఎఫ్ఎక్స్ ఓరియంటెడ్ సినిమా. అండ్ ఈ సినిమా ఇఫ్ ఇన్ కేస్ అన్నీ అనుకున్నట్టుగా కనుక క్లిక్ అయ్యి, అంటే క్లిక్ అవ్వడం పక్కన పెడితే ఇన్ టైం వర్క్ కనుక ఫినిష్ అయినట్టయితే ఇది మనకి 2027 జూన్ ఎండింగ్కి రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట. అది సమ్మర్ అంతా అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ అప్పుడు రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రీ మాన్సూన్ సీజన్లోనూ మాన్సూన్లోనూ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంతే. అంతకు మించి ముందైతే రాదంటున్నారు. ఎందుకంటే విఎఫ్ఎక్స్ వర్క్ చాలా 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 ఉంది. అండ్ పెండింగ్ కూడా ఉంది. షూట్ కూడా ఇంకా ఉంది కదా పెండింగ్, అవన్నీ అవ్వాలి ఇంకా. సో నడుస్తుంది సైమల్టేనియస్గా, గట్టిగానే నడుస్తుంది సినిమా అయితే. సో ఎందుకంటే విజన్ పెద్దది, స్కేల్ పెద్దది సినిమా. అండ్ ఇది కూడా 2 పార్ట్ల సినిమా అంటున్నారు. మరి ఇంకా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఎందుకంటే ఇట్స్ లైక్ వెరీ వెరీ హ్యూజ్ సినిమా. సో బడ్జెట్ కూడా చాలా ఎక్కువ, 700 కోట్ల బడ్జెట్. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని మేబీ పార్ట్ 2 కూడా వస్తుందేమో అన్న ఒక ఫీలింగ్ అయితే ఉందన్నమాట. సో యా, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. సో అది మరి సిచ్యువేషన్. సో బట్ ఒకటైతే వాస్తవం, ఇఫ్ ఇన్ కేస్ ఆ ఫస్ట్ లుక్ కనుక రేపు రిలీజ్ చేసినట్టయితే అది ఖచ్చితంగా డిఫరెంట్గానే ఉంటుంది. అంటే లైక్ ఇప్పుడు పుష్ప 2కి ఎలాగైతే ఆ శారీ ఇది ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు కదా, ఆ కైండ్ ఆఫ్ డిఫరెంట్ వైబ్ అయితే ఇస్తుంది పక్కాగా. అదైతే ఉంది. తర్వాత ఇందులో థియరీ నెంబర్ 2 ఏంటంటే అల్లు అర్జున్ వర్సెస్ అల్లు అర్జున్. అంటే ఇంకా జనరల్గా ఇక్కడ ఏదైతే విలన్ ఉన్నారో అది ఈ క్రీచర్ ఏదైతే ఉందో అదే ఈ కథలో విలన్ రోల్గా ఉండి, సో హీరో హ్యాస్ టు ఫైట్ విత్ దిస్ బట్ అట్ ద సేమ్ టైం లుక్స్ అయితే మటుకు వెరీ సిమిలర్. సో దానికి ఏంటి రీజన్ అంటే ఒక ప్రయోగం అనే ఒక ఫీలింగ్ కూడా ఉంది. యాక్చువల్గా ఒక ప్రయోగం కారణంగా ఇలా పుడతారు అనే ఒక ఫీలింగ్, ఒక థియరీ కూడా ఉందన్నమాట. సో ఆ ప్రయోగం ఎవరు చేస్తారంటే ఫాదర్ చేస్తాడు. సో ఈ ప్రయోగం అనేది వేరే యూనివర్స్లో జరుగుతుంది. అండ్ వేరే యూనివర్స్లో జరిగి తర్వాత ఆ యూనివర్స్లో అక్కడ ఫాదర్ ద్వారా ఇక్కడ వేరే యూనివర్స్లో సిమిలర్ పర్సన్ ఒకరు ఉన్నారని తెలుసుకొని, సో ఆ క్రీచర్ హైబ్రిడ్ ఇండియా అంటే అదే భూమి మీదకి వచ్చి అలా కూడా జరిగే ఛాన్స్ ఉంది అన్న పాయింట్ అయితే ఉందన్నమాట. ఏమో రకరకాల థియరీస్ అయితే పుట్టుకొస్తున్నాయి ఈ సినిమాది ఇదంతా చూసిన తర్వాత. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తానికి ఒకటైతే వాస్తవం, ఫస్ట్ లుక్ ఏమీ ఇవ్వలేదు మనకి, బట్ హ్యాండ్స్ ఒకటే చూపించారు. కానీ స్టిల్ ఇట్ ఈజ్ సమ్హౌ ఫీలింగ్ లైక్, అంటే ఆ ఫీలింగ్ ఉంటుంది కదా, ఏదో ఉంది అనే ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా, అది బాగా ఎక్కువగా బిల్డ్ అయింది, బాగా ఎక్కువగా హైప్ అయింది మొత్తం అంతా కూడా. సో నేను మళ్ళీ అదే అన్నా, స్టార్టింగ్ నుంచి అదే చెప్తున్నా. సో ఇది అల్లు అర్జున్ గారు తన భుజ స్కంధాల మీద మోసుకొని రావాలి అంతే, అది పక్కా అది. సో అది అట్లీ సాయి అభ్యంకర్ అవి పెద్ద ఇంపాక్ట్ ఇస్తాయని నేను అనుకోవట్లే. మేబీ ఒకవేళ ఇంపాక్ట్ ఇచ్చినట్టయితే తమిళనాడు మార్కెట్లో కొంతవరకు ఇంపాక్ట్ ఇస్తాయి. తమిళనాడు పైగా ప్రొడ్యూసర్ కూడా తమిళనాడు పర్సనే కాబట్టి చాలా గట్టిగా రిలీజ్ ఉంటుంది, చాలా 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 గట్టిగా రిలీజ్ ఉంటుంది. అండ్ ఒక ఎస్ఆర్హెచ్ మ్యాచ్కి అల్లు అర్జున్ గారు వస్తే బాగుంటుందేమో. ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్కి వస్తే ఇంకా హైలైట్, సరిపోదు, భలే ఉంటుంది అప్పుడు. సో అప్పుడు ఫ్యాంటాస్టిక్ రెస్పాన్స్ ఉంటుంది. ఇంకా అప్పుడు పుష్ప పాటలేసి అందరు కొడతారు మొత్తం డీజే ఆడ. సో ఏమో చూద్దాం మొత్తానికి. ఎనీహో ఇక్కడ పాయింట్ ఏంటంటే చాలా థియరీస్ అయితే పుట్టుకొస్తున్నాయి, కానీ అవేవి కూడా అటు ప్రాక్టికల్గానూ అనిపించట్లేదు, ఇటు ఏమో ఈ వీళ్ళ విజన్ ఏంటో మనకు తెలియదు అసలు, ఇంకా ఏమి రివీల్ కాలేదు. సో జస్ట్ ఒక క్రీచర్ని చూపించగానే, క్రీచర్ హ్యాండ్స్ చూపించగానే ఇన్ని థియరీస్ పుట్టుకొస్తున్నాయి. సో జస్ట్ బికాస్ ఆఫ్ అల్లు అర్జున్ గారు, సో ఆయన సినిమా కాబట్టి సో అట్లాగే పుడతా ఉంటాయి. బట్ ఏమో ఎనీహో ఈ సినిమా గురించి అయితే మాత్రం మనకు అప్డేట్లు ఏమీ రావట్లేదు, ఇక మీద రావు కూడా. మళ్ళీ ఇప్పుడు అప్పుడే రావు, ఏమీ అప్డేట్లు రావు. మనకి ఏదైనా ఒక అప్డేట్ వస్తే ఈ సంవత్సరం ఎండింగ్కి వస్తుంది, ఒక టీజర్ లాగా ఏదో ఒకటి. సో ఆ టీజర్ వచ్చిన తర్వాత మనకి నెక్స్ట్ ఇయర్ జూన్కో ఎప్పుడో రిలీజ్ ఉంటుంది సినిమా. అండ్ ఈ గ్యాప్లో ఈ అల్లు అర్జున్ గారు తన పార్ట్ ఫినిష్ చేసుకొని హీల్ జాయిన్ లోకేష్ కనగరాజ్ A23 అంతే, అదైతే ఫిక్స్. సో ఇంకా తర్వాత నాకు అయితే బాసిల్ జోసెఫ్ A24 ఉంటుంది. సందీప్ రెడ్డి వంగ A24 అంటున్నారు, కానీ లేదు, సందీప్ రెడ్డి వంగకి స్పిరిట్, యానిమల్ పార్క్ కమిట్మెంట్స్ ఉన్నాయి. సో అవి 2 అయ్యాక కానీ ఆయన టీ సిరీస్ నుంచి బయటకు రాడు ఆయన. సో యానిమల్ పార్క్ బేసిక్గా చాలా పెద్ద సినిమా అవుతుంది కూడా. అంటే యానిమల్ పార్క్ విల్ క్రియేట్ ఎ మొమెంటమ్ లైక్ దురంధర్ 2.
లైక్ అట్లా అనమాట. దురంధర్ 2 కంటే ఇంకెక్కువ మొమెంటం బిల్డ్ చేసినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే యానిమల్ పార్క్ తెలుగు రాష్ట్రాల్లో ఇంకెక్కువ కొడుతుంది, తమిళనాడులో ఎక్కువ కొడుతుంది, మోర్ దాన్ దురంధర్ 2 చాలా ఎక్కువ కొడుతుంది. ఒకవేళ యానిమల్ పార్క్ కనుక దురంధర్ 2 కొట్టినట్టు బాలీవుడ్లో కొట్టిందంటే ఇట్ విల్ ఈజీలీ బీట్ దురంధర్ 2 కలెక్షన్స్, అట్లా అనమాట. సో బికాస్ యానిమల్ పార్క్ అనేది తెలుగులో బాగా ఆడుతుంది బికాస్ ఆఫ్ సందీప్ రెడ్డి వంగ. మనం ఫస్ట్ పార్ట్ చూసాం అండ్ సెకండ్ పార్ట్ మీద మనకి హెవీగా యాంటిసిపేషన్ ఉంది, చాలా గట్టిగా యాంటిసిపేషన్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. సో అంతే మరి ఇంకా చూద్దాం మరి ఏం చేస్తారో. సో అవి అయిన తర్వాత AA25 ఉంటుంది, అది మోస్ట్లీ సందీప్ రెడ్డి వంగ గారితో ఉంటుంది అంతే. సందీప్ రెడ్డి వంగ గారు స్పిరిట్ యానిమల్ పార్క్ తర్వాత అల్లు అర్జున్ గారితో తీస్తారు, ఖచ్చితంగా తీస్తారు. సో ఇంకా ఆ తర్వాత మరి డిపెండ్స్ మరి ఎవరితో తీస్తారో ఏంటి ఏమనేది మనకు తెలియదు మరి. ప్రస్తుతానికి అయితే ఇది ఫిక్స్, A22, 23, 24, 25 అయితే ఫిక్స్. 24, 25 కొంచెం అటు ఇటు అవుతాయి, అనుకున్నది ఒకటి వేరేది ఒకటి అవుతుంది, బట్ డెఫినెట్గా చాలా పెద్దగానే ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ ఇంకా తర్వాత మరి ఆదిత్యతో కొలాబరేషన్ ఉంటుందో లేదో మరి తెలీదు. ఇమ్మోర్టల్ అశ్వత్థామ అది చెప్పలేం ప్రస్తుతానికి, బట్ దెర్ ఇస్ అ హ్యూజ్ ఛాన్స్ అలా జరగడానికి అయితే అవకాశం ఎక్కువగానే ఉంది. సో అది మరి పాయింట్. సో దాట్స్ గైస్ ఇది వీడియో. సో మీ ఒపీనియన్ ఏంటి అంటే AA22 ఏవైతే థీరీస్ వినబడుతున్నాయో కొంచెం వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి అండ్ మీ థీరీ ఏంటి AA22 సినిమా మీద? ఏదైనా ఒక స్టోరీ ఉన్నట్టయితే మీ థీరీ, దాన్ని వీలైతే ఒక చిన్న సెంటెన్స్ లాగా ఏదైనా, లేదంటే ఒక చిన్న పారాగ్రాఫ్ లాగా ఏదైనా టైప్ చేయడానికి ట్రై చేయండి వీలైతే, చూద్దాం. సో దట్స్ గైస్ దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు స్మైదర్ అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నెక్స్ట్ వీడియో, బై.